వెల్కమ్ యువర్ ఛానల్ బి నరేష్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చెరువుగట్టు క్షేత్రం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. ఈ స్వామివారిని ఇక్కడ కోనేరులో ఎలా స్నానం చేయాలి, ఎలా పూజించాలో చూడండి. ఇదే స్వామివారి పవిత్రమైన కోనేరు. ఈ కోనేరులో స్నానం చేసి ఈ పాదాల దగ్గర స్వయంభుగా ఏర్పడిన పాదాలు ఉన్నాయి. ఈ ఈ స్వామివారి పాదాలు ఇక్కడ చూడండి. భక్తులు వచ్చి స్వామివారికి దీపారాధన చేస్తున్నారు. భక్తులు ఇలా దీపారాధన మరియు ప్రదక్షిణ చేస్తారు. 11 ప్రదక్షిణలు చేసి స్వామివారు దర్శించుకుంటారు. చూడండి ఇక్కడ స్వామివారి ముందు ఇలా పడుకొని చెప్పులు ఇలా పెట్టుకొని స్వామివారి ముందు ఇలా పడుకోవడం వల్ల, చేయించుకోవడం వల్ల ఆరోగ్యాలు మంచిగా అవుతాయని భక్తుల నమ్మకం. ఇలా స్వామివారి నామస్మరణ చేస్తూ ఇలా భక్తులు స్వామివారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. గుమ్మడికాయ ఇలా పూజ చేస్తూ ఉంటారు. స్వయంభుగా ఏర్పడిన పాదాలు ఇవి. చూడండి ఇక్కడ ఎంత మనిషి పాదాల కంటే డబల్ త్రిపుల్ ఉన్నాయి. దర్శించుకోండి. ఇలా స్వామివారికి పసుపు కుంకుమలు వేసి ఇక్కడ దీపారాధన చేసి ఇక్కడ స్వామిని ఓం నమో భగవతే రామలింగాయ నామస్మరణతో చేస్తూ ఉంటారు. చూడండి ఎదురుగానే ఇలా పాదాలు పెట్టి ఆ పాదాల పైన పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇలా గుమ్మడికాయలు తిప్పి ఇలా కొట్టడం వల్ల వాళ్ళ ఒంట్లో ఉన్న వాళ్ళ దుష్ట ప్రభావాలు ఉంటే బయటపడి మైసమ్మ ఇంకా రకరకాలుగా వాళ్ళే స్వయంగా వాళ్ళ కళ్ళు వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవుతుందని భక్తుల నమ్మకం. అసలు ఈ పాద పూజలు ఎందుకు చేస్తారు, ఎలా చేసుకోవాలి, దేవుడిని ఎట్లా పూజించాలి అని ఇక్కడ ఒక శివసత్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తిగా తెలుసుకుందాం రండి. అమ్మా, నీ పేరేం పేరమ్మా? పేరు వెంకటమ్మ. వెంకటమ్మ. ఇక్కడ చెరువుగట్ట యొక్క ప్రత్యేకత ఏందమ్మా? చెరుగట్ట బాగలేని వాళ్ళకు, ఆరోగ్యం బాగాలేకున్నా, పిల్లలు లేకున్నా, పెళ్లిళ్ళు కాకుండా అన్నిటికీ అయ్య కాడికి వస్తే అయ్యా అంటే మాకు వివరించి చెప్పాలమ్మా. శివయ్య శివయ్య కాడికి చెరుగట్టుకు వస్తే 5 అమాసలు 3 అమాసలు తిరిగితే ఆరోగ్యం బాగా అవుతుంది. పిల్లలు అవుతారు, పెళ్లిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి. అలా కోరికలు ఏమున్నా గానీ శివయ్య తీరుస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ నిద్రనే ప్రత్యేకమని భక్తులు చాలా మంది చెప్పారు. నిద్ర చేయాలమ్మా ఇక్కడ? నిద్ర చేయాలి, అయ్యకాడ నిద్ర చేయాలి, తీసి స్నానం చేయాలి. ఇప్పుడు గుండం యొక్క ప్రత్యేకత ఏందమ్మా? ఇక్కడ గుండం వల్ల శివయ్య గుండం వల్ల ఏదన్నా తీసేస్తాడు. అక్కడ స్నానం చేయాలి, ఇక్కడ పండుకోవాలి, తీసేస్తాం, పాదాలు పెట్టి తీసేస్తాం. అయ్యా ఒంటకి వస్తాడు, వాళ్ళకి ఏమున్నా గానీ మాకు అప్పుడు కనపడుతుంది. ఇప్పుడు పాదాల దగ్గర పడుకొని ఇక్కడ పూజ చేస్తారు కదా, ఆ పూజ ఏందమ్మా? పూజ ఎట్లా ఎందుకు చేస్తారు ఇక్కడ? ఆ పూజ కూడా అన్నిటికి అక్కరొస్తుంది. ఎట్లా? అన్నిటికంటే సంతానానికి, పిల్లలు కావాలకి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అక్కడ గుండం వల్ల స్నానం చేసి వచ్చి ఈడ పాదాల కాడ పండుకొని పాదాలు పెట్టి గుమ్మడికాయతోటి తీసేపించుకుంటే అవసరం వస్తుంది, బాగా అవుతుంది. ఇప్పుడు పూజ చేయించుకోవడం వల్ల ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఏమన్నా ఇప్పుడు ఇక్కడ పడుకుంటే వాళ్ళు కొంతమంది సౌండ్స్ చేస్తారు, దేనికమ్మా మత్స్యమ్మ వచ్చిందని అది ఇదని. నేను కూడా చాలాసార్లు చూసినా విన్నా. అది నిజమేనమ్మా? ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకు ఈ మత్స్యమ్మని, దయ్యాలని, ఇవన్నీ మీకు కనిపిస్తాయమ్మా? అప్పుడు ఎట్లా కనిపిస్తాయమ్మా? అయ్యా మాకు దేవుడు. ఎట్లా కనిపిస్తాయమ్మా మీకు? దేవుడు వస్తాడు మాకు అప్పుడు. అంటే దేవుడు అంటే ఎవరమ్మా? శివయ్య. శివయ్య రామలింగాల స్వామి వస్తాడు. ఆయన వచ్చి మీకు అలా ఏముంటుందని వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతుంది. అలా ఇప్పుడు ఆపరేషన్ బండం యొక్క ప్రత్యేకత ఏందమ్మా? ఆపరేషన్ బండం మీద అయ్యా బాగలేని వాళ్ళకు కడుపులో గడ్డలైన ఆపరేషన్ చేస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ వచ్చి పడుకోవాలి, కంపల్సరీ పడుకోవాలి. ఇప్పుడు 3 గుండ్ల పైన రామలింగాల స్వామి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు అక్కడ ప్రత్యేకం ఏందమ్మా? అందులో కంపల్సరీ పోవాలి. అక్కడ 3 గుండ్ల పైన అయ్యా అప్పుడు నెరిసిండు, ఆ 2-3 రాళ్ల సందున నెరికల నెరిసిండు కాబట్టి సందులంగా కొంచెమే సందు ఉంటుంది. సందులంగా వెళ్ళిపోతే మన ఒంటి మీద ఏముందా వెళ్ళిపోతాయి. ఏమన్నా తప్పులు ఏదన్నా ఉన్నా గానీ, తప్పులు చేసినా గానీ దేవుడు ఆపేస్తాడా? కానీ తర్వాత మళ్ళీ పంపిస్తాడమ్మా? పంపిస్తాడు. అయితే కంపల్సరీ వచ్చి ఆ సందులోంచి పోతేనే మంచిదా? ఇప్పుడు గర్భగుడిలో వెలిసిండు కదా దేవుడు, ఇప్పుడు రామలింగేశ్వర స్వామి కాటు గట్ల ఉంటది, ఎందుకు కావచ్చమ్మా?
అర్థం కాదు. కాటు ఎందుకు పోయింది ఆడ? కొంచెం మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఆడ ఏమన్నా కాటు ఎట్లా పోయింది అంటున్నావు? ఆ, ఇప్పుడు దేవుడు చిన్న నెరికంట, ఆ, ఆ నెరికల నెరిచిండట. ఆ, నెరికల నెరిస్తే మంచిగా చేసి అంత బండంత బగలగొట్టి ఆ, మంచిగా మనుషులు అవతల నుంచి వెళ్ళేటట్టు గర్భగుడి లాగా చేసేది. ఆ, గర్భగుడి చేసి అయ్యం చేసి ఆడబెట్టి పూజలు జరిపిస్తుంది. గర్భగుడి గర్భగుడి అక్కడ దర్శనం కావాలి. అట్లా కదమ్మా. శ్రీరాముడు వచ్చి అట్లా లింగాన్ని కొట్టడం వల్ల అక్కడ కాటుపడింది. నాటుబడింది. అంటే ఇక్కడ పరశురామ స్వామి వచ్చి ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వర స్వామి వచ్చింది ఇక్కడ. అట్లా ఇప్పుడు పైన 3 గుండ్ల పైన ఆడ ఉన్నది ముద్ద రామలింగయ్య, ఈడ ఉన్నది జడల రామలింగ స్వామి, గర్భగుడి జడల రామలింగేశ్వర స్వామి. సరే, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడికి వచ్చి భక్తులందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలమ్మా. ఇదిగో చూడండి, ఇదే 3 గుండ్ల రామలింగేశ్వర స్వామి, ముద్ద రామలింగేశ్వర స్వామి. 3 గుండ్ల మధ్యలో ఉన్న గుండు పైనే శివలింగం ఉన్నది. ఇది చూడండి, శివలింగాన్ని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. ఆసియా ఖండంలో లేని వింత ఇక్కడ గుండు సందుల నుంచి వచ్చి దర్శించుకోవాలి ఈ శివలింగాన్ని. అభిషేకం చేసుకోవచ్చు మనమే స్వయంగా. అమావాస్య రోజుల్లో అయితే మనం దాదాపు 12 గంటల సమయం పడుతుంది. స్వామివారి దగ్గర ఏదైనా కోరిక కోరితే మనకు వెంటనే తీర్స్తాడు, అంత పవర్ఫుల్. చూడండి, ఇక్కడ భక్తులు పాలతో అభిషేకం చేస్తూ స్వామివారిని మొక్కుతూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు చాలా మంది వచ్చారు. మీరు కూడా ఇక్కడికి శ్రీ జడ రామలింగేశ్వర స్వామి, ఈ ముద్ద రామలింగేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఆ గుండు మధ్యలో నుంచి వచ్చి దర్శించుకుంటే మన పాపాలు పోతాయి, మన ఆరోగ్యాలు మంచిగైతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం. మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోండి. ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం. మార్గం 1, ఇది 2వ మార్గం. ఇలా గర్భగుడి ఇది. ఈ గర్భగుడిలోకి మనం దర్శించుకుందాం, వెళ్దాం రండి. ఇది గ్వాలిగోపురం. పరశురామ స్వామి 108వ శివలింగం ఈ గర్భగుడిలోనే రాళ్ల మధ్యలో ప్రతిష్ఠించాడు. వినాయక స్వామిని దర్శించుకున్నాను నేను. ఇలా పక్కకు వచ్చి మనం గర్భగుడిలోకి ఆలయ ప్రాంగణంకి వెళ్తున్నాము. చూడు, పరశురాముడు ఇక్కడ గుడ్డలతో కొట్టడం వల్ల శివలింగం పగిలిపోయింది. ఈ స్వామికి జడ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. అందుకే చూడండి, స్వామిని దర్శించుకోండి, ఎంత కళగా కనిపిస్తున్నాడు. ఈ స్వామిని దర్శించుకొని మనం ఏదైనా కోరితే కోరిక వెంటనే తీరుతుంది. కింద పార్వతమ్మ తల్లి దర్శించుకొని, అమ్మ ఎంత కాంతిగా కళగా మనకు దర్శనమిస్తుందో చూడండి. అమ్మవారి కింద గట్టు కింద ఉంటుంది. ఇలా మనం దర్శించుకొని గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మెట్ల మార్గంగా పక్కనే మనకు ఇక్కడ ఆపరేషన్ బండ ఉంది. ఈ ఆపరేషన్ బండ అంటే శివయ్య స్వయంగా కళలో వచ్చి మన ఆరోగ్యాలు మరి ఏమైనా గడ్డలు ఏదైనా ఉన్నా కానీ తీసేస్తారని భక్తులు నమ్మకం ఇక్కడ నిద్ర చేస్తున్నారు. చూడండి, అమావాస్య రోజుల్లో దాదాపు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ 3 గుండ్ల దర్శనానికి క్యూ లైన్ ఇది. దాదాపు 12 గంటల సమయం స్వామివారి 3 గుండ్ల దర్శనం మనం పైన చూసాం కదా. ఆ లింగ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ భక్తులు క్యూ లైన్ పద్ధతిలో లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటారు. ఆ ఒక్క అమావాస్య రోజే మీరైనా వచ్చి చూడండి. అమావాస్య రోజు కంపల్సరీ దాదాపు లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. హాయ్.